పింఛన్ వస్తుంది, రైతు భరోసా పడ్డాయి మా అబ్బాయికి. అన్నీ నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి. 14,000 తీసిపోయి నట్రాపేట ఏరే సోదర కాడ అరవింద కాడ చూయించుకున్నాను. నాకు తగ్గలేదు. నేను అట్నే తిరుగుతున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు 1,30,000 వచ్చినాయి. నాకు మొత్తం 1,30,000 చెందిని నాకు. నేను చూయించుకుంటున్నా, తింటున్నా. నేను మళ్ళీ దాచిపెట్టుకొని 16,000 దాచిపెట్టుకొని తినకుండా ఉంగరం చేసుకున్న ఆయన పుణ్యాన్ని నేను షాపు పోయి ఉంగరం తెచ్చుకున్న ఆయన పేరు మీద. ఆయన ఉంగరం నాది కాదు, నేను చంపాయిలా. నాకేమి లేదు, నాకు ఇంకేం కావాలా? వారంట్లు నాకు డబ్బులు ఇట్లా. నాకు భయం వేసింది. మొన్న మా వార్డు శివాజీనగరం మా దర్శే మాది. మా వార్డు శివాజీనగరానికి వచ్చింది. ఆడి పోవాలమ్మన్న నా కొడుకు. నేను ఎట్ట పోవాలయ్యన్న, నడిచిపోతా ఉండ. ఎండాకాలం కాళ్ళు కాలుతుంది, నడవలేకపోతుందా. తీసపోయేవాళ్ళు లేరు. ఒక ఎవరు రాయంటే అన్నది తీసపోయింది, ఇప్పించింది, వచ్చా. అంతా ఆయన సెలవే, నాకు ఏం లేదు. 170 రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అందరూ వెయ్యాలా, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, ఆయన నీడ మేము ఉండాలా, ఆయనే మాకు కావాలా. మంచి మనసున్న మహారాజు. ఇంకా కొడుకులు ఎందుకు, కోడలు ఎందుకు? ఎవరు పెడతారు పువ్వా? ఎవరు పెట్టరు. 10 ఎకరాల పొలం ఇచ్చినా పెట్టరు, ఏడా ఉంచరు. అట్టాడు మంచి మనసు ఉండోడు ఎవరికి పుడతారు? ఎవరికి పుట్టరు. కన్న తల్లి ధైర్యభావం, అంత దైవం దేవగలదు. ఇంకా చాలు, ఇంకంతకన్నా సంతోషం ఏం కాదు. ఎన్ని జలములు ఉండా నువ్వే రావాలి, ఎవరు వద్దు మాకు. నువ్వు ఉండపనగా మాకు ఎవరు ఎందుకు? ఏం చేయటానికి ఏం వద్దు అయ్యా, నువ్వే కావాలా. ఇచ్చారు కానీ ఇల్లు తలం మంచి చోట ఇవ్వాల. వారంట్లు ఉంటేనే మేము గెట్టి ఎక్కుతాం. వారంట్లు లేకపోతే మేము గెట్టి ఎక్కలేము. దర్శలో మాత్రం అస్సలు తెచ్చుకోలేము. ఎంత దూరం పోవాలా, ఎంత దూరం నడవాలా, అడుగు పెట్టలేకపోతున్నాం. ఎంతగా సట్లు తెల్లారి లేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది. నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మాకు ఇస్తున్నావు మా ఇంటికి వచ్చి. ఇంకా చాలు ఈ జలము మాకు. రావాలా, వెయ్యాల ఓట్లు. మా కొడుకు అంటాడు అమ్మా, నీ అట్టాటోళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడా? నీ అట్టాటోళ్ళు ఉంటే ఎందుకు గెలవడు? గెలుతున్నట్టు నా కొడుకు నన్ను. నీకు జగనే కావాలా, టీవీ కాంచి లేచి రావు. నీకు సాధ్యే కావాలా, నువ్వు ఆయనే చూడాలా మాట్లాడు మా కొడుకు నన్ను. నాకు చాలు. జై జగనం. ఇదే సంతోషం, ఇదే ఆనందం మాకు. మేము వయసు అయిపోయిన వాళ్ళమే. నేను మళ్ళీ చూడాలా. ముందు ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా, ఓమ్మో ఈ తిరిగి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చినాక నేను బతుకుతానా, నేను ఉంటానా, నేను మళ్ళీ వేస్తానా, చూస్తానా అంటే. నీ పేరు చెప్పమ్మా. మాకు అంకమ్మ గారు. మళ్ళీ ఓట్లు వచ్చింది ఆ కొంటగా. నువ్వు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డికి వేస్తావు? నువ్వు ఆయన వదిలిపెట్టి పోవు. నేను అన్నా, రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 3,000 నెల పింఛన్ తీసుకొని ఆయన పుట్ట నా పుట్ట పేం కట్టరా నాకు. నీ పుట్టోళ్ళు మా ఇంటూ ఎవరు వచ్చి అతికిచ్చినా ఎవరు ఇచ్చినా మా పోదారా. మా ఇంటి ఎన్నుండవు. జనవరి 1 తారీఖు నాటి కాలం ఇచ్చారు పాలకేంద్ర వాళ్ళు. మా ఇంటి పుట్టు, మరి సిద్ధ పుట్టు, నీ పుట్టు, నువ్వు ఆపు ఒకటి, నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకోవడం నాకు ఇచ్చారు. మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి. శివప్రసాద్ రెడ్డి గారికి కూడా మరీ వెంకయ్యమ్మ గారికి మా చుట్టాలే వాళ్ళు. మీరందరూ బాగుండాలి. మాది లక్ష్మీనారాయణపురము. నేను ఎంగడి సుబ్బుల్ని, శివారెడ్డి వాళ్ళ అమ్మని శివ. బాగుండాలి. మళ్ళీ మన జగన్ అన్నే రావాలి. అందరిని వారంటులను తీసేసి అంత అవస్థ పెడుతున్నాడు ఆ చంద్రబాబు నాయుడు. వాడికి ఎందుకు అంత కుళ్ళు కొట్టరా? వాడికి మనం చూస్తే అంతలా కొట్టరా? వాడికి ఎందుకు అసలు అట్ట చేయకూడదయ్యా. నువ్వైనా బాగా చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని మించి చేస్తానవయ్యా. నువ్వు నిన్నే కోరుకుంటున్నావు. వారంట్లే రావాలి మాకు. మా ఊరికి దూరం కొత్తపల్లె. మేము నడిచిపోలేకపోతున్నామయ్యా. ఇది ముసలా ఉంది. ఈ ముసలాకి ఏమి లేదయ్యా. కొడుకులు లేరు, పిల్లలు లేరు. మా ఇంట్లో ఉంచుతున్నాం. ఏముంది రాజంపల్లి అయితే మా ఇంట్లో ఉంచుతున్నాం అయ్యా. ఏమొక సాయం చేయాలి శివప్రసాద్ రెడ్డి, ఏమొక మాత్రం సాయం చేయాలి. శివ వాళ్ళ అమ్మని, నేను శివారెడ్డి అమ్మని. మీకు వందనాలు. మీకు వందనాలు. మాది దర్శి క్రిస్టియన్ పాలెం అయ్యా. మీరు చేసిన మేలులు మరవలేమో. మాకు మీరంటే చాలా పిచ్చి. కానీ ఎన్నెన్నో మాట్లాడాలని ఇప్పటికి కూడా అనుకున్నాను. కానీ మైక్ తీసుకునేసరికి ఎట్లా ఉంది. కానీ మీరంటే మాకు చాలా ఇష్టము.
వాలంటరీ వాళ్ళని కూడా తీసేయాలని చెప్పని అని అనుకుంటున్నారు. కానీ అది మాత్రం కుదరదయ్యా. చంద్రబాబు నాయుడు ఎంతమందిని తెచ్చుకున్నా, ఎంతమంది గూడుపుట ఆయన అయినా, 100 మందిని తెచ్చుకున్నా కూడా మీరే రావాలి. కానీ అన్న, నేనైతే మీరు మీ నాన్నగారు చనిపోయినప్పుడు నా భర్త నాన్నగారు అంటే ఎంతో ఇష్టము. కానీ చనిపోయినప్పుడు కూడా ఏడ్చి 2 రోజులు కూడా మేము అన్నం తినకుండా టీవీ కాడే కూర్చున్నామన్నా. కానీ ఇప్పుడు నా భర్త అయితే లేడు, చనిపోయాడు. ఎప్పుడైనా జగన్ మాత్రం మనం మర్చిపోవటానికి లేదు. జగన్ అన్నని ఏ పార్టీ వద్దు మనకి, జగనన్న పార్టీ అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పని మాకు మీరంటే మాకు ప్రాణం అన్న. అందరికీ పథకాల గురించి అన్న పథకాలు. కానీ నేను ఎప్పుడెప్పుడు నేను తాడేపల్లి కూడా వచ్చి జగనన్నం చూద్దామా అని చెప్పి మాది బొట్టపాలెము, గంగిరెడ్డి మంగమ్మని నేను. నువ్వే రావాలి మాకు. మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, మా కోడలకి నాకు వచ్చింది. గూపులు మైక్ దగ్గర పెట్టుకోమ్మా. ఆసరా, నా కొడుకు రైతు భరోసా వచ్చింది. మాకు అన్నీ నాకు చెందినవి. మైక్ దగ్గర మాకు అన్నీ చెందినవి. నాన్న టయాంలో మాకు ఇంట్లోకి నీళ్లు పోయినాయి. నాకు ఇల్లు కట్టించిండు వయస్సు. నువ్వు రావాలా మాకు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వే కావాలా మాకు. నాకు నిద్రాగారం లేదు. టీవీ కంటే నేను కూర్చుండేది, సాక్షిలోనే నేను కూర్చుండేది. మా కోడలు పెట్టకపోయినా నేను తగులాడతా. నేను మయ్యం చూడాలా, నా పెద్ద కొడుకుని. నాకు 4 కొడుకులు ఉండాలి, అమ్మ లేదు. నువ్వే నా కొడుకువి, నా కడుపులోనే ఉండవు. నువ్వు నా కొడుకువి, నువ్వే రావాలి. ఎన్ని సంవత్సరాలైనా నేను పుట్టినాక ఓట చేసి అరగను. ఎప్పుడు కాంగ్రెసే, మారేదే లేదు. మగోడినై పుట్టాల్సింది, ఆడపిల్లనై పుట్టినా నాకు నువ్వే కావాలా. నా ముసలాడు ఉన్నన్నాళ్ళు మంచం లేక తెచ్చిచ్చి నువ్వు పెంచిన. ఇప్పుడు నాకు వస్తుండయి 3000 డబ్బులు ఇస్తుండవు. మా అబ్బ సొమ్మ, మా కోడలు. నేను బ్యాంకు కాడికి పోతే నా కొడుకులు తిక్కలోళ్ళు, మంచోళ్ళు కాదయ్యా. నిన్ను నమ్ముకొని ఉన్నాను నేను. నువ్వే రావాలా. 10 మాటలు నువ్వే రావాలా. నువ్వే. మీరు అప్పట్లో పాదయాత్ర చేశారు, కొన్ని హామీలు వచ్చారన్న. ఆ హామీలో ఇవ్వని ఒకటేంటంటే దేవుని దూతగా వాలంటీర్ని పంపించడం. ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో దివ్యాంగులకి ఏం కావాలి, దివ్యాంగులకి ఎటువంటి హెల్ప్ కావాలి, ఒక ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. కానీ ఫంక్షన్ వాళ్ళు మాత్రమే కాదు, సదరన్ సర్టిఫికేట్ అయినా సరే, ఆధార్ కార్డు అయినా సరే, ప్రతి ఒక్కటి వచ్చి మేము కాళ్ళు బయట పెట్టకుండా చూసుకునే వాళ్ళన్నా. కానీ మీ 5 సంవత్సరాల గడువు తీరిన తర్వాత చంద్రబాబు నాయుడు తన అక్కుస మీ మీద ఏం చేయలేక దివ్యాంగుల మీద మరియు వృద్ధుల మీద పడ్డారన్న. అదేంటంటే వారం గత నేను పేపర్లో విన్నాను, దివ్యాంగులకి ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తారంట వాలంటీర్ అన్నారు. తర్వాత 2వ తారీఖు 3 చూస్తే మళ్ళీ ఇవ్వనన్నారు. అదేందని చూస్తే చంద్రబాబు నాయుడు కొందరితోటి మళ్ళీ పిటిషన్ వేయించి పింఛన్ అయితే ఉందో అక్కడికే వెళ్ళాలి, ఈ వాలంటీర్స్ అయితే ఉన్నారో మీ దూతగా వెళ్ళి ఎలక్షన్ క్యాంపింగ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆపించేయమని పిటిషన్ వేశారంట. ఏదైనా సరే వేరే వేరే మార్గంలో చూపించాలి, కానీ దివ్యాంగుల మీద వృద్ధుల మీద వాళ్ళ ప్రతాపం చెప్పన్నా.